హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో నిజంగానే ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ని ఎవరు పెట్టారో తెలియదు కానీ అందరు కూడా మ్యాడ్ లాగే అనిపిస్తున్నారు. సో ఒకరు కూడా జెన్యున్గా బిహేవ్ చేద్దామన్న ఇది లేకుండా నిజంగా మరి కెమెరాల ముందు ఇలా చేస్తున్నారా, ఇంట్లో కూడా ఇలా ఉంటారా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. సో ప్రతి ఒక్కరు కూడా స్వార్థంగా ఆలోచించడం మొదలు పెట్టేశారు. ఇక నెక్స్ట్ నిన్నొచ్చేసి పాజిటివ్ నెగిటివ్, వాళ్ళలో ఉన్న పాజిటివ్ ఒకరు చెప్పాలి, నెగిటివ్ ఒకరు చెప్పాలన్నమాట. ఇక చాలామంది కూడా లాస్ట్ టైం బ్రిటో సంధ్య వాళ్ళని చాలా నెగిటివ్గా చూపించారు కాబట్టి ఇక వాళ్ళకి కొద్దిగా అన్యాయం చేశారేమో అన్నట్టుగా ఉన్నారు కాబట్టి ఈసారి వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ ఇద్దామని కొంతమంది సంధ్యకి కొద్దిగా పాజిటివ్ అయితే ట్యాక్స్ అయితే ఇచ్చేశారు. ఈసారి నటరాజ్ మాస్టర్కి అయితే అందరూ నెగిటివ్ కార్డ్స్ అన్నీ ఆయనకే ఎత్తి వేసేసారనమాట. ఇక హరీష్ గారు అంటే కొద్దిగా భయం కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక ఒకరి పాయింట్స్ ఒకరు చెప్తున్నప్పుడు అన్నీ గొడవలే. ఇక నటరాజ్ మాస్టర్కి హరీష్ గారికి అయితే చెప్పనక్కర్లేదు, ఇద్దరు కూడా గర్జించుకునే సింహాలు లాగా ఒకరినొకరు ఎవ్వరు మింగేద్దాం అన్నట్టుగా ఇద్దరు గర్జించుకోవడం మొదలు పెట్టేశారు. ఇక నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి కుకింగ్ షో ఒకటి, వీళ్ళు కుకింగ్ ఛాలెంజ్ ఒకటి పెట్టేశారనమాట. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా అక్కడ కొన్ని టబ్స్ లాంటివి ఉంటాయి. ఇక ఆ టబ్లో నుంచి మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పిలుస్తూ ఉంటే అక్కడ ఉన్న వాటిని తీసుకొని సో వాటిని కుక్ చేయాలి. అది కూడా ఏంటి, వాళ్ళలో ఒకరు మాత్రమే కుక్ చేయాలి, ఒకరు కూర్చొని ఉండాలి. ఇలాంటి ఛాలెంజ్ ఒకటి పెట్టారు. దానికంటే ముందు శ్రీముఖి వచ్చిన తర్వాత ఆ యొక్క మ్యాన్షన్లోకి ఇక రాజు రాణి మన నూకరాజు అలాగే ఆసియా వీళ్ళకి ఒక ప్యారడైజ్ అనే ఒక మంచి లగ్జరీ రూమ్ని ఇవ్వడంతో పాటు మీరు కింగ్ అండ్ క్వీన్ కాబట్టి మీకు పనివాళ్ళు కూడా ఉండాలి కాబట్టి ఇక్కడున్న జంటల్లో ఒకరిని మీరు పనివాళ్ళుగా చేసుకోవడం చెప్పగానే ఇక వీళ్ళు వచ్చేసి హరీష్ అండ్ హరితని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక దాంతో హరీష్ గురించి అందరికీ తెలిసిందే కదా, నో నేను అస్సలు చెయ్యను, తగ్గను, ఎవరికి మేము పని చేయడానికి రాలేదు అన్నట్టుగా ఆయనైతే చెప్పేస్తాడు. ఇక దాంతో మన శ్రీముఖి వచ్చేసి యాజ్ యూజువల్ నేను కూడా అదే అనుకున్నాను మీరు చేయరు కదా అని, ఓకే మీరు చేస్తే చేయండి అని చెప్పేసి ఇక వాళ్ళకి చెప్పింది. ఇక నూకరాజు కూడా అక్క మీరు చెప్పారు ఎంచుకోమని, మేము ఎంచుకున్నాము, వాళ్ళు చేస్తే ఓకే, చేయకపోయినా ఇంక మేమేం చేయలేం ఓకే అని చెప్పి తను కూడా చెప్పాడు. ఇక జడ్జిమెంట్ వారం తర్వాత కదా వచ్చేది, ఈయన అన్నిటికీ నో 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 అని చెప్తుంటే ఈ షోకి రావడం కూడా ఈయన నో అని చెప్పేసి ఉంటే బాగుండేది. ఇక అలా అయితే జరిగిపోయింది. ఇక మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కొక్క బాస్కెట్ తీసుకొని రావడం, అలాగా ఒక్కొక్కరు కుక్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ అందరూ లేడీసే కుక్ చేశారు. ఓన్లీ వాసంతి కళ్యాణ్లో మాత్రం కళ్యాణ్ కుక్ చేశాడు, వాసంతి ఉన్నింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మధ్యలో వీళ్ళు కామ్గా ఉండే ఏమీ లేదు, వీళ్ళు ఐదుగురు కుక్ చేస్తుంటే ఇంకొక మిగిలిన ఐదుగురు వచ్చేసి ఒక కుండని పట్టుకొని ఉండాలి ఇలా స్ట్రైట్గా చేతులు పెట్టి. ఆ కుండని ఇక బరువు మొయ్యలేక కింద పగిలిపోయినా వంచినా కానీ కింద పగిలిపోతే వాళ్ళు 15 మినిట్స్ ఆపేస్తారు కుకింగ్ షోని అనమాట. అలా కొన్ని టాస్క్. ఇక అలా మొత్తానికి అందరూ కుకింగ్ చేసేసి ఆ మధ్యలో కుండ పగిలిపోయినప్పుడు 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. దాని తర్వాత ఎవరైతే పగలగొట్టారో వాళ్ళ రిమైనింగ్ పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇప్పుడు కుండ పట్టుకున్న వాళ్ళే ఆ మిగిలిన వంట చేయాలి. అబ్బా పిచ్చి పిచ్చిగా చేసేసారు మొత్తానికి. ఇక ఏదేమైనప్పటికీ ఆ యొక్క టాస్క్ అయితే అందరూ కంప్లీట్ చేయడం జరిగింది. ఇక దీనికి మార్క్స్ ఇవ్వాలి కదా, అది ఏమన్నా శ్రీముఖి తింటుందంటే అస్సలు తినదు. ఇక ఒక 9 మంది వైల్డ్ కార్డ్స్ టైప్లో 9 మంది అవుట్ సైడ్ నుంచి సెలబ్రిటీస్ వస్తారని చెప్పగానే ఇక వీళ్ళైతే షాక్ అయిపోతారు, షేక్ అయిపోతారు. అమ్మో మళ్ళీ 9 మంది వచ్చి దీన్ని జడ్జ్ చేస్తారా అనగానే షాక్ అయిపోయిన వాళ్ళకి అది ఆ సెలబ్రిటీస్ ఎవరో కాదు మీరే అని చెప్పి చెప్తాదనమాట. ఇక దాంతో ఓకే, ఇక మొత్తానికి ఒక్కొక్కరు వచ్చి అంటే హరీష్ వాళ్ళు చేసింది మిగిలిన 9 జంటలు తింటారు, వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారనమాట, మార్క్స్ ఇవ్వాలి 10కి ఎంత అని చెప్పి. ఇలాగా ప్రతి ఒక్కరు మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా చాలా స్ట్రాటజీలు వాడేశారు, అబ్బో మైండ్ గేమ్లు వాడేశారు. మొత్తానికి అందరూ కలిసి నటరాజ్ మాస్టర్ నీతు గారికి వచ్చేసి సో ఫస్ట్ వచ్చింది అంటే 100కి వీళ్ళకి 47 మార్క్స్. ఇక ప్రియాంక వాళ్ళకి అలాగే శివ్ వాళ్ళకి కూడా 47 వచ్చాయి, వీళ్ళు కూడా ఫస్టే అనమాట. ఇక సెకండ్ వచ్చేసరికి అంజలి గారి వాళ్ళకి వచ్చింది, థర్డ్ వచ్చేసరికి ఇట్లా అందరికీ జరగడం జరిగింది, అంటే మార్క్స్ ఇవ్వడం జరిగింది. చివరికి వచ్చేసరికి మన శాండ్రా అలాగే మహేష్ వాళ్ళైతే లీస్ట్లో ఉండిపోయారు.
ఇక వీళ్ళకి మాత్రమే 5 పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 25, తర్వాత వచ్చిన వాళ్ళకి 20, తర్వాత వచ్చిన వాళ్ళకి 15, తర్వాత వచ్చిన వాళ్ళకి 10, తర్వాత లాస్ట్‌లో 5 అనమాట. ఇక మరి చివరగా వచ్చిన వాళ్ళకి 0 అని చెప్పారు. కానీ లాస్ట్‌కి 5తో కంప్లీట్ చేశారు. అంటే మధ్య మధ్యలో ఒకరికి ఇద్దరికి టై అయ్యాయన్నమాట. అంటే ఇద్దరిద్దరు ఫస్ట్ ప్లేస్‌లో, సో ఇద్దరికి థర్డ్ ప్లేసు అట్లా రావడంతో మొత్తానికి ఇలా జరిగిపోయింది టాస్క్. దీని తర్వాతే కదా అసలు ఏంటి మనం చేసిన వంటలో ఏం మిస్టేక్ ఉన్నిందని ఇట్లా అని చెప్పేసి సంధ్య, బ్రిట్టు వీళ్ళైతే ఏడుపనమాట. సంధ్య వాళ్ళు కావాలనే చేశారు. నా దానికి తక్కువ మార్కులు ఇచ్చారు. మనమేంటి ఆపోజిషన్‌లో ఉండడము అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ ఓన్లీ ఈ 25 వీటితోనే సరిపోలేదు. ఇంకొక రౌండ్ కూడా వీళ్ళకేదో టాస్క్ పెట్టబోతున్నారంట. దాంట్లో ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఆ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఇక వీళ్ళు ఒకరికొకరు ఈ ఏడవడాలు, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడాలు స్టార్ట్ చేసేసారు. ఇక వసంతి వాళ్ళొచ్చేసి నేను కూడా చేస్తాను కదా! కళ్యాణ్ వచ్చేసి నేను కూడా చేస్తాను. నాకెందుకు ఇంత తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి తను కూడా బాధపడుతున్నాడు. ఇక నెక్స్ట్ శాంట్రా వాళ్ళొచ్చేసరికి అందరూ వేరే వారి ఐటెమ్స్ తీసుకొని మరీ చేశారు. నేను నా ఐటెమ్సే చేశానని ఈవిడ. కానీ అక్కడ శ్రీముఖే చెప్పింది మీకేదైనా పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఐటెమ్స్ కావాలంటే అడిగి తీసుకోవచ్చని కూడా చెప్పారు కాబట్టి వాళ్ళు తీసుకోవడంలో తప్పులేదు. ఇలా జరిగిపోయింది మొత్తానికి. ఇక వసంతి అలాగే కళ్యాణ్ మ్యారేజ్ యానివర్సరీయో, బర్త్‌డేనో మొత్తానికి అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ షో మాత్రం కొద్దిగా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. కొద్దిగా బోరింగ్‌గా ఉంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్